ఎస్ ఇందు మూలంగా యావత్ ప్రజానికానికి తెలియజేసేది ఏమనగా ఇప్పుడు రాబోతున్న స్కిట్ లో రోజా మేడం కూడా ఉంటారు, అందులో ఆది కూడా ఉంటారు, సుడిగాలి సుధీర్ కూడా ఉంటారు. లెట్స్ వెల్కమ్ దెం. అమ్మాయి గారు వాళ్ళు వచ్చేస్తున్నారంట. చాలా పెద్ద డైలాగు. ఎవర్రా? ప్రతి సంక్రాంతికి అల్లుళ్ళు వస్తారు, ఈ సంక్రాంతికి మీ మొగుళ్ళు వస్తున్నారంట. ఇది ఇంకా పెద్ద డైలాగు, ఇది ఇంకా పెద్ద డైలాగు. అత్తమ్మ కూతురు మెత్తంగా ఎత్తు వేసయ్యం చిట్టమ్మ కూతురు మెత్తంగా సత్తా చూపించమ్మ పడ్డ తల్లి మళ్ళీ మళ్ళీ అంది పుల్లి నాకే కావాలి. మర్చిపోయి రోజా గారితో డాన్స్ చేస్తారు, మర్చిపోయి రోజా గారితో డాన్స్ చేస్తారు. ఇటు తిరిగా ఏమండి ఏమండి సంతకొచ్చామా సంక్రాంతికి వచ్చాము ఏంటి అరుపులు? ఏంటండి ప్రేమతో పిలిస్తే ప్రేమగా పిలిచావా? ఏమైందండి? చూసారా మా పోజ్ ఎంత బాగుందో. మా మీద ఇంకో కొత్త షో ప్లాన్ చేయొచ్చు కదా. చేస్తారు. ఏ షో? పండగ రోజు కూడా పత్యాపారం అని డైలీ షో. ఏవండి ఏంటి ఏ రియాక్షన్ లేదు? కోహ్లీ మీద అనుష్క శర్మ చేస్తే రియాక్షన్ వస్తది, రోహిత్ శర్మ చేస్తే ఏమవుతుంది? బొక్క వస్తుంది. అల్లుళ్ళకి ఇంకా కోపం తగ్గినట్లేదు. అత్తగారికి ఇంకా అన్నం తగ్గినట్లేదు. అల్లుళ్ళకి ఆర్తి ఇవ్వండి మేడం. అయ్యో ఏంటి భయపడుతున్నావు? అంటే ఫైర్ ని ఫైర్ బ్రాండ్ ని ఒకే చోట చూసి కొంచెం దడుచుకున్నాడు, కొంచెం దూరంగా పెట్టి. మేడం చాలా ఎక్కువ చేస్తున్నారు, మీరు ఊ అనండి ఇక్కడే లేపేస్తాయి. నేను ఊ అంటే నిన్ను ఎడిటర్ లేపేస్తాడు, వెళ్ళి పని చూసుకో. అమ్మాయిలను చూసి చిరాకు పడుతున్నారు, ముందు వీడికి వార్నింగ్ ఇవ్వండి. అవును మా అమ్మాయిలు హీరోయిన్లు కావాల్సిన వాళ్ళు 2-3 డైరెక్టర్లు కూడా అడిగారు. ఏదో షో కాబట్టి మీతో చేస్తా, లేకపోతే అఖిల్ అక్కినేని పక్కన అడిగారు మమ్మల్ని. దేనికి? అదే అఖిల్ క్రికెట్ ఆడుతుంటే పక్కన చీర గర్ల్స్ గా చేయడానికి. ఇలా అంటే మేము బుంగమూతి పెడతాం. ఉన్న మూతే చూడలేకపోతున్నాం, మళ్ళీ బొంగ మూతి. కానీ నేను పెట్టనా? నువ్వా? వద్దమ్మా, బొంగ మూతి కొంగ ముక్కు దొంగ ముక్కు ఇన్ని మీద చూడలేం. ఏంట్రా ఏంటి ఎక్కువ చేస్తున్నావు? ఏంట్రా సడన్ గా రాంటున్నారు? అత్తగారు అసలు రూపమా? అత్తగారి అసెంబ్లీ అవతారం అది. అమ్మో మా అమ్మేమో నార్మల్ గా ఉండిద్దేమో అనుకుంటున్నారు. పొద్దున్న పాలు తీసినప్పుడు తిట్టిద్ది, కూరగాయలు తీసినప్పుడు తిట్టిద్ది. ఎంత తిట్టినా ఏం తేపోతే ప్రెస్ మీట్ పెట్టింది. ఎక్కువ చేయకు. మీరు ఏ పనికి వచ్చారు? శోభనం పనికి వచ్చారు, ఆ పని చూసుకుని వెళ్ళండి. మేము దానికోసమే వెయిటింగ్. ఇదిగో చూడండి, లోపల ఏదైనా గొడవ జరిగిందో నా సంగతి తెలుసు కదా. ఏం జరుగుతుందో? తెలుసమ్మా, షో మారుద్ది. ఈ రూమ్ నుంచి గ్రీన్ రూమ్ కి వెళ్తాం. ఆర్టిస్టుల పక్కన సైకాట్రిస్టులు ఉంటారు, మొత్తం క్లియర్ చేయడానికి ఒక నాయర్ ఉంటారు. అమ్మో ఆ భయం ఉంటే చాలు. చాలు. జాగ్రత్త. వెళ్ళండి మేడం అన్ని నేను దగ్గర నుండి చూసుకుంటా. రారా, చూలేసుకుని కూర్చోయడే. ఇవ్వండి మీకోసమే కళ్ళలో ఒత్తులు పెట్టుకొని చూసుకుంటున్నామండి. ఆ ఒత్తిడికి నిప్పెట్టుకుని చూడాల్సింది. వెళ్ళి కూర్చోండి, మీరు మేము మాట్లాడుకుని వస్తాం. బ్రో ఫస్ట్ టైం ఫ్లడ్ లైట్స్ లో నాకేదో కొత్తగా ఉందిరా. సంక్రాంతి వీటికి సరిపడా జోకు పెద్దదే వేసావు కానీ వెళ్దా పద. నిజంగానే నాకు కొత్తగా ఉందిరా. మేము మరి రోజు నాటకం కూడా వచ్చి రిహార్సల్ చేస్తుంటాం దీని మీద. ఏవండి ఈ పూలు బెడ్ మీద చల్లి అలంకరించిన ఎందుకు నా మీద జల్లి ఊరేగించవే? ఇదిగో అండి సగం పాలు తాగండి. ఒక్క నిమిషం. అరే సగం పాలు తాగమంట, సగం ఏం చేయాలి? టీ పెట్టి మీ టీం వాళ్ళు అందరికి ఎవరా? సగం పాలు నువ్వు తాగాలరా? నాకెందుకు టెన్షన్ గా ఉందిరా. మోహిని పిచాచితోనే నాగిని డాన్స్ చేసావు, నీకు టెన్షన్ అయితే కూర్చో. ఏవండి నా చేయి పట్టుకోరా. బా ఏదో రాడ్డుతో రొమాన్స్ చేసినట్టే ఉంది. అది ఇక్కడ చూడు. రాడ్డుతో రాడ్డు చేసినట్టే ఉంటది కానీ. అబ్బా ఏం నువ్వు? ఈ పాట ఇలా ఉంటదా? ఈ పాట ఇలా ఉంటదా? ఆపండి. ఇంకా అవ్వలేదు, అప్పుడే అప్పమంటారు. ఇంకా అవ్వలేదు, అప్పుడే అప్పమంటారు. నువ్వేం పని చేస్తుంటావురా?
అనవసర విషయాల్లో వేలు పెడుతుంటానండి. మరి వీడు ఆడి కారు కింద చేతులు పెడుతుంటాడండి. ఉద్యోగం లేదు సద్యోగం లేదు నా ముందర ఆటలు ఆడుతున్నారా? అట్లని మీరే అంటున్నారుగా, స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం ఇస్తే మీరు అనుకున్న జరిగింది, వాళ్ళు అనుకున్న జరిగింది. ప్లీజ్. పళ్ళు రాలిపోతాయి. ఓ. నాకు 10 ఎకరాల పొలం ఉంది. దాంట్లో మీరు పని చేసి పంట పండిస్తేనే ఇంట్లో మీకు అన్ని. అప్పుడు దాకా కరెక్ట్ టైంకి వచ్చారండి, కరెక్ట్ టైంకి వచ్చారండి. పండించి చూపిస్తాం, అది పండిస్తాం, ఇక్కడికే వస్తాం. అదే సోమరం ఒప్పుకుంటే బాగుంటది కదా. అలా ఉండదు, రా. నేను అది కూడా దగ్గరుండి చూసుకుంటా. గంపలెత్తి నెట్టుకొని పట్ట మీద పోతాంటే గంపలెత్తి నెట్టుకొని పట్ట మీద పోతాంటే గోమెత్త కొడుకు నెట్టుకొని తోట పక్క వెళ్తాంటే పై పైకొచ్చినాడే నా పైట గుంజుతున్నాడే. మీరు ఇక్కడ నేను ఇక్కడే 10 సంవత్సరాల నుంచి కరూరు రైతుగా పనిచేస్తున్నానండి. అబ్బా, చాలా రోజులు నీ కరెక్ట్ క్యారెక్టర్ ఇచ్చారా నీకు? వీళ్ళు కూలీలండి. వీళ్ళందరూ కూలీలా? ఆ. మరి మీకు ఈ కూలీలుగా ఏదన్నా ఆదాయం గురించి నాకు ఏ టెన్షన్ లేదండి. అవునులే, నెల పెన్షన్ వస్తే ఇంక టెన్షన్ ఎందుకు? మీ పరిస్థితి ఏంటమ్మా? ఏం చెప్పేదండి, ఈ 2 చేతులతో ఎంత కష్టపడ్డా ఏమి రావట్లేదు. ఒకసారి 2 చేతులు కలిపి కష్టపడనే ఏమైనా వస్తుందేమో, కలిపి కష్టపడనే ఏమైనా వస్తుందేమో. సరే ఇప్పుడు ఇంతకీ మేము ఏం చేయాలి ఇక్కడ? నేను చెప్తాను కదా, కంగారు పడకండి. చెప్పండి. అది ఎదర పంపు సెట్ ఉంది, అబ్బా. ఆ పక్కన గడ్డివామ ఉంది. అరే నువ్వు కూడా ఇంట్రా, రే. ఏదో మీకు కావాల్సిన చెప్పుకుంటారు, చెప్పుకున్న తర్వాత వస్తాను నేను. ఒక్కసారి పొలంలో దిగి సక్రమంగా పనిచేయలేదనుకో నా సంగతి మీకు తెలియదు, పీల్చి పిప్పి చేస్తాను. ఓహో, అది ఎప్పుడో సక్రమంగా చేయనట్టుంది అయితే. ఇదిగో నిన్నేనయ్యా, ఇటు పెట్టి, ఇటు నాట్లు చూస్తావు ఏంటి? సారీ, నీకు నాట్లు పెట్టడం వచ్చా? హలో హలో, చాలా నాటాడు, ఎవరిని చూసి ఏం మాట? బాబు నాకు తెలియక అడుగుతాను, నువ్వు ఎద్దులు లేకుండా దున్నగలవా? వా, మీలాంటి మొద్దులతోనే చాలా స్కిట్లు దున్నాయి, దున్నలేనా? రండి, చాలా చూసాం, రండి చేసుకోండి. ఇంకా కొన్ని రోజుల తరువాత ఈ పంట అయితే నాకు ఈక్వల్ గా పండించు కానీ ఆ పంట అయితే కష్టం రోయ్. నీతో ఎక్కువగా పండించాలంటావా ఆహా. ఆ పంట? లేదు. చూద్దామా 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 చూద్దామా? వేసుకో కొన్ని రోజుల తర్వాత మళ్ళీ. ఏరా మనతో ఈక్వల్ అని చెప్పావు, మన ప్రొడక్షన్ హౌస్ చూస్తావా? చూపించు. రా నాన్న. చింటూ బంటు సేమ్ హెయిర్ స్టైల్. నువ్వు మిషన్ అయితే నేను జెరాక్స్ మిషన్ నా చూస్తావా? ఏది? రండి. ఏంట్రా అప్పుడే గడ్డాలు మిసాలు వచ్చిన అన్నీ పిల్లలు ఉన్నారా? వచ్చేస్తాయి. అవునా? Updated version. ఇప్పుడు చూడు. ఆ. రండమ్మా. ఇంగ పారు. ఏయ్, రేయ్, అది మేలు ఉంటుంది చూడు ఇప్పుడు. ఆ. వాళ్ళు మొన్నే లేటెస్ట్ గా పుట్టారు. ఇప్పుడు చూస్తావా? రండి. ఇంతేనా? ఆ. ఓ! ఇదిరా నా ఫ్యామిలీ. అది బౌన్సర్లు అందరు మీ దాంట్లోనే ఉన్నారు చూడు. మీ వాళ్ళు తెరా. కూర్చున్నారు, మా వాళ్ళు పడుకుంటారు. అడుగుతారు రండి రా. స్టైల్ రా స్టైల్ నాలాగా. ఏం పేరు? ధనుష, రాజా రమేష్ వాళ్ళిద్దరు పేర్లు. లేడీస్ లేడీస్ మీ ఇద్దరు పేర్లు? నువ్వు చెప్పాలి, మీ ఇద్దరు పేరు నువ్వు అడుగుతుంది. మీ పిల్లలు అన్నావు కదా, నేను చెప్పు. బేసిక్ గా ఇంకా వాళ్ళకి పేర్లు పెట్టడం వాళ్ళే పెట్టుకోమని చెప్పాను. రమ్య, లావణ్య వాళ్ళు పెట్టుకున్న పేర్లు, హలో. నేను పెట్టిన పేర్లు ఏతా హలో, కదా. మీ ఫేస్ కంత సీన్ లేదన్న. ఓకే. అర్థమైంది, అర్థమైంది, బాగా అర్థమైంది. నేను చెప్పేసేపు మాట్లాడు. ఎందుకు వచ్చిందే ఇదంతా? దొరికిపోతాం. కానీ పండగ స్పెషల్ మీరంతా వచ్చాక అసలైన పండగలా ఉంది. చూసారా అత్తగారు, ఏంటి మాట్లాడరు? ఏం మాట్లాడాలి? నేను అడిగింది మనవన్నో మనవరాలనో, మీటింగ్ కి జనాన్ని కాదు. అన్ని రకాలుగా ఉపయోగపడతారని. రండి రండి అన్న. వావ్, మీ పేర్లు? తడివేలు వడివేలు, తడివేలు వడివేలు.
రాజా రమేష్. మీరు? రాజా రమేష్. ఓ, ఇద్దరికి సేమ్ పేరు పెట్టారు, రాజా రమేష్ అని. కాదు కాదు, రాజా రమేష్ నేను పెట్టు. నిజంగా చాలా బాగుందన్న. ఇప్పుడు అంత ఓనా? అంతా మా సుధీర్ డాడీ. డాడీ మమ్మీ అది. అంత ఫాస్ట్ గా అడిగితే చెప్పలేడు అలాంటి ప్రశ్న. కాసేపట్లో మాట్లాడతాం. ముందు మేడం తో విషయం మాట్లాడాలి, ఇంపార్టెంట్ ఇది. మేడం గారు, చెప్పండి. అపోజిషన్ టీం నుంచి ఇంత దారుణమైన స్కిట్ వచ్చింది. అపోజిషన్ టీమా? మరి వీళ్ళిద్దరు ఎవరు? నా అల్లుళ్ళు. అమ్మ పెర్ఫార్మెన్స్ పిల్లల మహిమ అలాంటిది. అమ్మమ్మని మార్చారు. స్కిట్ ప్రకారం చెప్పాడు బాబు. ఎవరు రాశాడు ఈ డైలాగ్? చెప్పు, ఎవరు రాశాడు ఈ డైలాగ్? అది రాశాడా? లేదు లేదమ్మా, నేను అసలు అమ్మమ్మ అంటానా మిమ్మల్ని? అమ్మమ్మ ఏమంటావు? నేను అదే అంటాను. నేను అసలు అమ్మమ్మ అంటానా? అమ్మమ్మ. అటు పోయాక మళ్ళీ ఏదన్నా అన్నావు అనుకో, మళ్ళీ వస్తా. మీకు ఎంత అండి? 16 ఏళ్ళ? 16 ఉండదు, 15 లేదంటే 14 అండి. ఏంటి అటకారమా? అదిగో మరి అంత అట్టకారం మరి కదా. మీరు రేపు స్కూల్కి వెళ్ళండి చెప్తా. ఛీ, మీతో పెట్టుకోవడమే. వీళ్ళు స్కూల్కి పంపిస్తుంది. చూసారా మేడం? మా అల్లుళ్ళు అంటే ఎక్కడ తీసుకెళ్లారు వీళ్ళు? ఛీ, అనవసరంగా మంచోళ్ళు అనుకున్నా. ఇద్దరు అప్సరసలు లాంటి అమ్మాయిలు. నేను జోకులు వేద్దాం, మీరు ఇల్లు జోకులు వేసారు. మా అమ్మాయిలకి ఏం తక్కువ? అస్సలు మీ పోలికి రాలే. హీరోయిన్లు కావాల్సిన వాళ్ళు. అక్కడే ఫస్ట్ నవ్వాను మేడం. కానీ ఇంత మందిని తీసుకొచ్చారంటే ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎప్పుడు పంచులతో నవ్విస్తావు, కానీ ఈ రోజు మనుషులతో అలా షాక్ అయ్యేలాగా చూపించావు. థ్యాంక్ యూ. చాలా ఎంజాయ్ చేశాను. చాలా బాగుంది. వీళ్ళలో కూడా చాలా సూపర్ టాలెంట్స్ ఉన్నాయి తెలుసా మేడం? ఏం టాలెంట్? చాలా బాగా డాన్సర్స్. అవునా? మంచి డాన్సర్. రండి. ఇద్దరు ఒకేసారి ప్రాక్టీస్ చేశారు విడివిడిగానా? మా డాడీ నేర్పించారు. అతను అది ఎలా నేర్పించారంటే, చిన్నప్పుడు మన పైన నుంచొని ఆడుకోవడం ఇవి చేస్తుంటారు కదా. ఏనుగమ్మా ఏనుగు, అది కూడా చేస్తారు ఇతను. డాడీ ప్లీజ్. పాప పిల్లలు ఇప్పుడు ఆడితే నేను పీనుగమ్మ అనుకోలేక. బాబాయ్ నువ్వు కూడా ఆడుతుంది. అది తర్వాత ఆడగారిని కథ మాట్లాడాలి. నన్ను ఆల్ ది బెస్ట్ అన్న. బాగా ఎంజాయ్ చేయండి. మీరు వద్దన్న మీరు ఆపేసినప్పుడు ఆట ఆపుదాం. ఫుల్ ఎంజాయ్ చేయండి. నాకెంత తృప్తిగా ఉందంటే చాలా తృప్తిగా ఉంది. ఇదిగో ఇప్పుడు అమ్మమ్మ ఏనుగమ్మ ఆడి. అమ్మమ్మ కాదు ఆడించాల్సిన అమ్మలు. ఎత్తుకుని పాట పాడతారా? అసలు ఆ పిల్లలకి మాకు సంబంధమే లేదు. ఏమంటావే? 5 సంవత్సరాలు విడాకులై. ఇదిగో మీరు ఎలా అంటే మా ఎక్కడ తొక్కుడు పిల్ల ఆడారు? ఎక్కడ పడితే తొక్కుడు పిల్ల ఆడితే ఇలాగే పుడతారు మరి. ఆవిడ మైక్ ఎవరు ఇచ్చారా? వాడిని ఒకసారి నన్ను కలవమను. చక్కగా అబ్బాయిలు డాన్స్ చేశారు, చూడముచ్చటగా ఉంటది. ఆ అమ్మాయిలు ఇద్దరే కాకుండా నలుగురు రండి ఒకేసారి. నాన్నలు పిల్లలు చాలా బాగా డాన్స్ చేశారు. పెదనాన్న కూడా వేసాడు.
ఏంటి ఏమన్నావు? నాకు అన్నయ్య వారు పెదనాన్నవ్వా? నేను ఇప్పుడు కొడుతుంది పెదనాన్న గురించి కాదు, ఆవిడ అమ్మమ్మ అంటావా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అందరికి.